మహేష్ బాబుకి ఈడీ నోటీసులు అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే ఈ విషయం అందరికీ కూడా తెలిసిందే. ఏ వ్యవహారంలో వచ్చాయి ఈడీ నోటీసులు, ఎందుకు పంపించారు అంటే సాయి సూర్య డెవలప్మెంట్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి. అయితే ఈ సంస్థకి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. అదేవిధంగా మహేష్ బాబు తన భార్య పిల్లలు అందరూ కలిసి కూడా ఈ యొక్క రియల్ ఎస్టేట్ సంస్థకి ఒక యాడ్ షూట్ కూడా చేశారు. అయితే వీటన్నిటికీ కూడా మహేష్ బాబు ఒక అగ్రిమెంట్ తీసుకున్నాడు. ఏంటంటే తనకు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వాలి. అయితే అందులో కొంత వాళ్ళు చెక్ రూపంలో ఇచ్చారు, ఇంకొంత డబ్బు రూపంలో ఇచ్చారు, అంటే క్యాష్గా ఇచ్చారు. సో ఇక్కడనే ఒక పప్పులో కాలేశారు. అంటే మహేష్ బాబు గారికి ఇదంతా కూడా తెలుసా లేదా అనే విషయం పక్కన పెడితే ఆయన ఎప్పుడు కూడా ఏ ఒక ఇష్యూలో కానీ అంటే ఇలాంటి వ్యవహారాల్లో ఎప్పుడూ కూడా తలదూర్చడు. ఎందుకంటే ఆయన ఎప్పటికప్పుడు ట్యాక్స్ పే చేయడం కానీ కంప్లీట్గా 100% ఆయన ఇందులో ముందుంటేనాడు. సో మొత్తానికైతే ఇప్పుడు ఈ సంస్థ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళందరూ కూడా ఈ సాయి సూర్య డెవలప్మెంట్ సంస్థ మీద రైడ్స్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని వేల కోట్లన్నీ కూడా అంటే అవకతవకలు అయితే వాళ్ళు గుర్తించడం జరిగింది. అయితే ఈ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా మహేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఈడీ నోటీసులు పంపించారు. అందులో ఈయన డబ్బు తీసుకున్నటువంటి ఆ వ్యవహారం కూడా మిక్స్ అయిపోయింది. సో మొత్తానికి దీనికి మహేష్ బాబు గారు కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చుకున్నారు. ఎట్లా అంటే, నేను ఆ ఒక సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాను, అంతవరకే నాకు తెలుసు. సో అంతకు మించి ఈ వ్యవహారంలో కొన్ని వేల కోట్లు కొల్లగొట్టారని చెప్పేసి సో ఆ వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. నాకు ఎంతవరకు రెమ్యునరేషన్ మాట్లాడుకున్నారో ఆ రెమ్యునరేషన్ ఇచ్చారు. కాకపోతే డబ్బు రూపంలో ఇచ్చిన దానికి నేను బాధ్యుణ్ణి, కానీ ఆ సంస్థ కొల్లగొట్టినటువంటి వేల కోట్లకు మాత్రం నేను అసలు బాధ్యుణ్ణి కాను అనే విధంగా ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చుకున్నారు. అండ్ ఈ రోజు ఆయన ఈడీకి సంబంధించి విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఇక్కడ ఈ సంస్థని మాత్రం ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ప్రజెంట్ ఆ షూటింగ్లోనే ఫుల్ బిజీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అంటే ఈ రోజు నేను ఈడీ విచారణకు రాలేకపోతున్నానని చెప్పేసి ఈ విషయాన్ని కూడా ఆయన అఫీషియల్గానే ఒక ఈడీ సంస్థకి మెయిల్ ద్వారా చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా నిన్న ఏ విధంగా గౌరవంగా అడిగాడో సో అదే విధంగా సంస్థ వాళ్ళు కూడా గౌరవంగానే ఓకే అండి, మేము అంటే నేను ఇప్పుడు రాలేకపోతున్నాను కాబట్టి నెక్స్ట్ ఏదైనా కొత్త డేట్ని ప్రకటించండి, అప్పుడు నేను ఖచ్చితంగా హాజరవుతానని చెప్పారు. సో అదేవిధంగా సంస్థ వాళ్ళు కూడా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా మహేష్ బాబుకి సానుకూలంగానే స్పందిస్తూ ఓకే ఇప్పుడు రాకపోయినా పర్లేదు, నెక్స్ట్ కొత్త డేట్ ఏంటో మేమే మీకు చెప్తాము, అప్పుడు రండి, ఖచ్చితంగా రావాల్సి ఉంటుందనే విధంగా వాళ్ళు కూడా స్పందించారు. సో మొత్తానికైతే మహేష్ బాబు చేసుకున్న ఈ రిక్వెస్ట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, తర్వాత మళ్ళీ కొత్త డేట్ ఇస్తామని చెప్పడం, అప్పుడు కూడా మహేష్ బాబు గారు గౌరవంగా వస్తానని హాజరవుతానని చెప్పడం. సో ఇదంతా కూడా శుభసూచకంగానే ఉంది. అయితే మొత్తానికి ఇప్పుడు మహేష్ బాబుకి ఏదైనా ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందా అంటే 100% ఉండదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సంస్థ ఒక యాడ్ షూట్ చేయమన్నారు, బ్రాండ్ అంబాసిడర్గా ఉండమన్నారు, దానికి కానీ ఇంత మనీ ఇస్తామని చెప్పారు. సో ఆ మనీ ఇచ్చారు, ఈయన పని చేసుకున్నాడు. సో ఆ తర్వాత వాళ్ళు చేసిన పనులకు కానీ వాళ్ళు చేసినటువంటి అవినీతికి కానీ కొల్లగొట్టిన వేల కోట్లు కానీ సో దానికి మహేష్ బాబుకి ఎలాంటి సంబంధము ఉండదు. సో ఎప్పుడైతే ఈడీ నోటీసులు మహేష్ బాబు గారికి వచ్చాయని తెలిసిందో అప్పటి నుంచి ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే ఒక అభిమాన హీరో ఇలాంటి చిక్కుల్లో పడ్డాడు, ఎందుకు నోటీసులు వచ్చాయి, ఏంటి ప్రాబ్లం, ఆయన ఏం చేశాడు, ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటాడు కదా. సో ఇలాంటి అనుమానాలన్నీ కూడా వచ్చాయి. సో మొత్తానికి ఎప్పుడైతే ఈ ఒక ఇష్యూ ఆయనే బయటకు వచ్చి చెప్పాడో ఈ విధంగా ఉంది, నేను ఒక బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే. సో ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ముందు నుంచి కూడా నమ్మట్లేదు. ఎందుకంటే మహేష్ బాబు ఎప్పుడు కూడా నిజాయితీగానే ఉంటాడు, ఎప్పటికప్పుడు ట్యాక్స్ అన్ని కూడా పే చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడైతే మహేష్ బాబు గారు పెట్టుకున్న రిక్వెస్ట్ని అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం, సో అందరూ కూడా హ్యాపీగా